ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో శుక్రవారం దినములో ఆ దేవదేవుని కృపలో మనమందరము ప్రవేశపెట్టబడ్డాం. ఈ దినం కూడా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన తన కృపా బాహుళ్యమును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అనగా క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఒక 9 రకాల ధన్యులుగా ఆయన వివరిస్తూ కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన నోరు తెరచి ఈలాగున బోధింపసాగెను అని 2వ వచనములో చెప్పబడినట్లుగా 3వ వచనము నుండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నిన్నటి దినము ఈ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే ఈ ధన్యతను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఈ దినము నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. ప్రియులారా, 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మొట్టమొదట ధన్యతలు ప్రారంభంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఇక్కడ 9వ వచనంలో ఆ 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ పరలోక రాజ్యం పోవాలంటే, ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూడాలి అంటే, దేవుని కుమారత్వాన్ని పొందాలి అంటే, తృప్తి కలిగిన జీవితం లోకంలో జీవించాలి అంటే, ప్రభు చేత ఓదార్చబడాలి అంటే, మనం ఏ విధంగా జీవించాలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా వివరంగా చెప్తారు. ఈ లోకంలో ప్రియులారా, దీనత్వం కలిగిన వారు పరలోక రాజ్యం సంపాదించుకుంటారు. నీతి నిమిత్తం హింసింపబడేవారు పరలోక రాజ్యం. ఎందుకు? ఇప్పుడు దీనులు అంటే అర్థం ఏంటంటే గొర్రెపిల్ల స్వభావం. ఎదురు ఏ జీవం వేసుకోరు. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తే అదే ఓకే, అలాగే. అది ఒకవేళ భారమైన పని అయినా
అది చేయలేకపోయినా ఆ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ సరే బ్రదర్ అని అంటారు. అంటే దీనులైన వారు ఒకరు హింసిస్తూ ఉంటే ఆ హింసను భరిస్తారు కానీ ఆ హింసకు ప్రతిహింస చేయరు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీనులైన వారు ఒకరు తమను అన్యాయంగా హింసిస్తూ ఉన్నా ఆ హింసను భరిస్తారే కానీ ఆ హింసకు ప్రతిహింస చేయరు, ప్రతీకారం చేయలేరు, దౌర్జన్యం చేయరు వాళ్ళ పైన. కారణం ఇతని మనసు దీనత్వం కలిగింది. కాబట్టి హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి ప్రియులరా, నీతి నిమిత్తం హింసించబడాలా. తప్పు చేసి హింసించబడితే నీ పరలోక రాజ్యం రాదు. పరలోక రాజ్యంలో పౌరసత్వం పోగొట్టుకుంటాం. నీతి నిమిత్తం హింసించబడాలి అనగా దైవిక సంబంధమైన సౌవార్తిక విషయంలో హింసించబడాలి, సేవలో హింసించబడాలి, చర్చి పని బాటల్లో హింసించబడాలి. హింస అంటే శారీరకంగానే కాదు, ఆత్మీయంగా మానసికంగా హింస. అనేక మంది బాణాలు లాంటి మాటలు, సొరకత్తులు లాంటి చూపులు, అనేక రకాలైన శోధనలు, వాళ్ళ వ్యవహార శైలి బహు కష్టంగా ఉంటుంది. రెండోది, మనం దీనత్వం కలిగి ఉంటాం. ఎందుకనగా గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉంటాం. ఒకవేళ వాళ్ళు అన్యాయంగా మనల్ని హింసిస్తూ ఉన్నా మనం దాన్ని భరిస్తామే కానీ దానికి మరలా వాళ్ళకి ఏమన్నా ప్రతీకార చర్య చేయాలనే ఆలోచన మనకు రాదు. కారణం ఏంటనగా మనం దేవుని యొక్క బిడ్డలం, మనం దేవుని కుమారత్వం పొందిన వాళ్ళం, మనము ప్రభువును ముఖాముఖిగా చూడాలి అని కోరిక కలిగిన వాళ్ళం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని ఒక ఆశ కలిగిన వాళ్ళం. కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడడానికైనా మనము సిద్ధంగా ఉంటాం ప్రియులారా. ఎందుకనగా మనకు పరలోక రాజ్య పౌరసత్వం ముఖ్యం. ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు అవన్నీ మనకేం అవసరం లేదు ప్రియులారా. పరలోక రాజ్య పౌరసత్వం ముఖ్యం. ఈ లోకం అశాశ్వతం. ఒక దినము ఈ లోకాన్ని అందరూ వదిలి వెళ్ళాల్సి ఉంది. శాశ్వతమైనది, నిత్యము ఉండేది పరలోక రాజ్యమే. ఆ నిత్య రాజ్యంలో పౌరసత్వం పొందడానికి నీతి నిమిత్తము హింసింపబడినా పర్వాలేదు, శోధింపబడినా పర్వాలేదు, కష్టపడినా పర్వాలేదు, ఎన్ని రకాల శ్రమలు, బాధలు, శోధనలు, కన్నీరు, కడగండ్లు కలిగినా వాటంటిని భరిస్తూ ప్రభు కోసం మనము జీవించుదుము గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. చూడండి, ఈ ధన్యుల గురించి ధ్యానం చేస్తుంటే హృదయం ఆనంద డోలికల్లో ఊయలవుతుంది. కారణం ఏంటంటే ఎంత గొప్ప మాటలు ప్రియులారా, ఎంత అమూల్యమైన సత్యాలు యేసయ్య చెప్తాడు. కాబట్టి ఆ ప్రభు కోసం మనము శ్రమ పడడానికైనా వెనుకాడక దేవుని సేవలో కొనసాగుదుముగాక, కొనసాగుదుముగాక, కొనసాగుదుముగాక.
అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుల స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. నీ కృపా బాహుళ్యం చొప్పున వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఇదిన ధన్యతల్లో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము కష్టమైన, శోధనైన, బాధ అయిన, వేదనైనా దాన్ని భరించే శక్తి ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి దయచేయమని యేసునామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.